क्राइम टुडे न्यूज मुआशरे की खामियों को, सरकारी महकमों की लापरवाहियों को उजागर किया जा रहा है। मैं सैयद उस्मान अली, क्राइम टुडे न्यूज, हैदराबाद। परगी के साबिका एमएलए हरीश्वर रेड्डी ने परगी में एक प्रोग्राम के जरिए टीआरएस यूथ लीडर्स मीर महमूद अली, जेडपी कोऑप्शन आर डिस्ट्रिक्ट, अंजयनेलू मार्केट चेयरमैन प्रवीण रेड्डी, सुरेंद्र, नजीरुद्दीन, मौलाना मुनीर, बसीर, गौस और रवि और दीगर लोगों को हिदायत की है कि अपने अपने हलकों में तरक्याती काम अंजाम दें। मीर ताहिर अली के साथ मैं सैयद उस्मान अली, क्राइम टुडे न्यूज, हैदराबाद। विद्यार्थी परिषद పరిగిలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. విద్యార్థులు యువజనులు లేకుంటే ఏ పార్టీ మనుగడ ఉండదు. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత గ్రామ స్థాయి నుంచి విద్యార్థుల స్థాయి నుంచి మొత్తం కూడా రాజకీయ అనుభవం రావాలి. వాళ్ళకు ప్రభుత్వం చేసేటువంటి ప్రతి కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్ మరి తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టింది. దీనికి ఈరోజు పరిగిలో మనం ప్రారంభించుకున్నాం. మరి దీన్ని అన్ని కాలేజీలకు అన్ని పెట్టి వాళ్ళకు కూడా ఈరోజు గవర్నమెంట్ అభివృద్ధి పడుతుంది, గ్రామం అభివృద్ధి పడుతుంది. అందుకనే కేజీ టు పీజీ మేము ఏదైతే మేనిఫెస్టోలో పెట్టామో మేనిఫెస్టోలో పెట్టినటువంటి ప్రతి కార్యక్రమాన్ని మేము చేసుకుంటూ పోతున్నాం. ఈరోజు కేజీ టు పీజీ దాదాపు ఒక్క సంవత్సరంలో 570 రెసిడెన్షియల్ కళాశాలలు ఓపెన్ చేసి అభివృద్ధి పడుతుంది. అందుకనే కేజీ టు పీజీ మేము ఏదైతే మేనిఫెస్టోలో పెట్టామో మేనిఫెస్టోలో పెట్టినటువంటి ప్రతి కార్యక్రమాన్ని మేము చేసుకుంటూ పోతున్నాం. ఈరోజు కేజీ టు పీజీ దాదాపు ఒక్క సంవత్సరంలో 570 రెసిడెన్షియల్ కళాశాలలు ఓపెన్ చేసినామంటే ఇక మీరు ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధి ఉన్నది అనేది ప్రజలు గమనించాలి. ఈరోజు ఇంకా భవిష్యత్తులో ఇంకా ఎక్కువ ఫెసిలిటీస్ కూడా స్కూల్ బిల్డింగ్లు కానీ, రెసిడెన్షియల్ బిల్డింగ్లు కానీ, లాట్రిన్ బాత్రూమ్లు కానీ, మంచి నీటి సౌకర్యం కానీ, పిల్లలకు కూడా ఆరోగ్యంగా ఉండే విధంగా, హెల్తీగా పెరిగే విధంగా ప్రభుత్వం అనేకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నది. దీని భాగంగానే విద్యార్థులు కూడా దీన్ని ఆశీర్వదించేటువంటి చక్కటి విద్య నేర్పేటువంటి అవకాశం ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం కల్పిస్తుంది. కనుకనే విద్యార్థి పరిషత్ పెట్టి గ్రామంలో ఉండేటువంటి మరి తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా గమనించుకొని దీన్ని సద్వినియోగం చేసుకొని అందరూ చదువుకొని విద్యాభివృద్ధిలో వచ్చినాడే రాష్ట్రం బంగారు తెలంగాణ అయిందని విశ్వసిస్తున్నాం. భవిష్యత్తును తీర్చిదిద్దేటువంటి చక్కటి విద్య నేర్పేటువంటి అవకాశం ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం కల్పిస్తుంది. కనుకనే విద్యార్థి పరిషత్ పెట్టి గ్రామంలో ఉండేటువంటి మరి తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా గమనించుకొని దీన్ని సద్వినియోగం చేసుకొని అందరూ చదువుకొని విద్యాభివృద్ధిలో వచ్చినాడే రాష్ట్రం బంగారు తెలంగాణ అయిందని విశ్వసిస్తున్నాం. मुझे इजाजत दीजिए। अल्लाह हाफिज।